బైపీసీఏ తీసుకోవాలి. బైపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చదువుకుంటే కుదరదు. సో నేను ఇలాంటి ఫిల్మే చేయాలి అనుకున్నాను. అంటే హైదరాబాద్ బ్లూస్ వచ్చింది. హైదరాబాద్ బ్లూస్ అనే ఫిల్మ్ నరేష్ కుమార్ చేశాడు. అది అప్పట్లో ట్రెండింగ్ సెటర్. ఇట్లాంటి ఒక ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్న వాళ్ళ దగ్గర చేస్తేనే నేను అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైతే తీయాలనుకున్నా, వాట్ యూ సెట్ ఆఫ్ బీట్ క్రాస్ అవ్వదు, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో చేయాలంటే నేను ఇక్కడే పనిచేయాలి. నేను వెళ్ళి మళ్ళీ 10 సినిమాలు పేలేలాగా చేస్తే కనుక నేను చేయలేదు. ప్రాబబ్లీ నేను ఆలోచించే విధానం కూడా ఫీల్ అయిపోతుంది. అందుకని నేను చూస్ చేసుకున్నాను. నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. ఎవరి దగ్గర పని చేయాలి, అసలు ఎందుకు పని చేయాలి అన్నదే నాకు పెద్ద క్వశ్చన్. నేర్చుకోవడానికి పని చేయాలి. ఏం నేర్చుకోవాలంటే నాకు కావాల్సింది నేను నేర్చుకోవాలి, అంతే కదా. నాకు అక్కర్లేదు ఇంకోటి నేర్చుకుంటే ఏంటి ఉపయోగం ఏంటి. అందుకనే శేఖర్ చాలా పర్టికులర్గా చూస్ చేసుకుని వెళ్ళిపోవాలి. శేఖర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి, సబ్కాన్షియస్గా చాలా ఉంది. నాకు వినాయకుడు ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత శేఖర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది అన్నారు. నేను అప్పటికి కూడా ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే ఆనంద్లో కానీ హ్యాపీనెస్లో కానీ సెట్స్లో నేను ఒక్కరోజు కూడా లేదు. షూటింగ్లో అసలు ఎక్కడ లేను. నేను శేఖర్ అంటాడు, నువ్వు షార్ట్లో ఉండవా అని అడుగుతాడు. నేను లేదు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ని అవాయిడ్ చేద్దాం. నాకు తెలిసి కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా సరే ఫిల్మ్ మేకర్ అవచ్చు. ఫిల్మ్ మేకర్ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కామన్ సెన్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అది నాకు ఉంది. సో శేఖర్ తోటి వర్క్ చేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వినాయకుడు రిలీజ్ అయిన తర్వాత వాటెవర్ అంటే చాలా మంది అనేది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, శేఖర్ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఏమైతే ఉంది ఇంకా అన్నారు. అది నెగిటివ్ క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో కానీ మీకు ఫ్రెష్ ఫేసెస్ ఏవైతే కనబడతారో అది శేఖర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే కాస్టింగ్ నేనే చేసాను శేఖర్కి ఆనంద్ అప్పటి నుంచి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అదే నాకు వచ్చింది నేను అదే చెప్తానంటే నాకు వచ్చిందే నేను సినిమా తీసాను. సింప్లిసిటీయా లేకపోతే ఏమంటారు రైటింగ్ స్కిల్స్ అంటారు కదా, ఆ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. నాకు వచ్చింది నాకు తెలిసినట్టుగా నేను రాశాను, అదే సినిమా తీసేసాను. ఇప్పుడు కూడా అదే చేశాను, అది వర్కౌట్ అయింది. నేను యాక్చువల్గా శేఖర్ దగ్గర జాయిన్ కాక ముందే వినాయకుడు స్క్రిప్ట్ తయారు చేశాను. అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ సెవెంత్ వర్షన్ 8th వర్షన్ నేను తీసిన సినిమా. ఫస్ట్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అభిజిత్ అగర్వాల్ అని. వాడు లావుగా ఉన్నాడు. వాడు అంటే ఇది 2001లో అయితే వాడు నేను కలిసి రోజున ఎక్కడో ఉన్నప్పుడు అరే లావుగా ఉన్నాడు అందరి మీద పిచ్చి స్టూపిడ్గా ఉండే ఎంత చేస్తున్నారు, ఇది అసలు బ్రెయిన్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు, ఏదైనా సెన్సిబుల్గా ఉంటే ఏదైనా చేయొచ్చు కదా అంటే చేయొచ్చు నేను ఇంకే పోగొట్టాను. వాడు వెళ్ళిపోయిన తర్వాత నైట్ కాల్ చేశారు, ఏ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ ఎలా ఉంది అని. అంటే ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్. సో ఏ బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ ఎలా ఉంది అంటే టైటిల్ నాకు బాగా నచ్చింది. సో నేను నైట్ అంతా ఆలోచించి దాంట్లో నాకు ఒక కమర్షియల్ ఎలిమెంట్ కనిపించింది. ఏంటంటే ఒక లావ్ అబ్బాయి ఒక సన్న అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే నేను ఎలా తిరిగి ఎవరు వీళ్ళు చూస్తాను, నాలాగే 10 మంది చూస్తారు. ఆ 10 మంది టికెట్లు కొట్టి సినిమా వర్కౌట్ అవుతుంది. అదే యూస్ఫుల్, అదే సెల్లింగ్ పాయింట్. నాకు ఆ పాయింట్లో ఇది అమ్మచ్చు, ఈ పాయింట్ని జనానికి అమ్మచ్చు అనే ధైర్యం అక్కడ వచ్చింది. వితౌట్ అఫెండింగ్ ఎనిబడి. అంటే నా సర్కిల్లో అంటే నేను చేసేసిన కైండ్ ఆఫ్ సినిమా. ఇట్స్ నాట్ లైక్ ఏదో లావుగా ఉంటే వాడిని చీప్ చేసి ఆ చీప్ కామెడీ నాకు చేయటం కాదు. నేను మళ్ళీ చేస్తే కనుక ఇలాంటి చీప్ కామెడీ కూడా చేయలేవు అని పెడతారు నేను. అందుకని సో బెటర్ నేను దాన్ని అటెంప్ట్ చేయకపోవడం బెటర్. సో అందుకని చీప్ కామెడీ కాకుండా ఒక డీసెంట్ కామెడీ చిన్న ఎమోషన్ తోటి ఏదైనా వర్కౌట్ చేయించాను. అయితే ఫస్ట్ నేను స్క్రిప్ట్ చేసాను. ఫస్ట్ వర్షన్ ఏంటంటే కల్పనకు వచ్చింది కదా, ఎగ్జాక్ట్లీ షారుఖ్ ఖాన్ తీసి ఫ్యాట్ గెయిన్ పెడితే ఏంటో అదే స్క్రిప్ట్ నేను చేసి దాని స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత కల్పనకు రిలీజ్ అయ్యేటప్పటికి ఇది కల్పనకు ఐ థింక్ ఆనంద్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 1.5 years later. దెన్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. అరే అని ఒక ఫ్యాట్ అయ్యి ఒక అపార్ట్మెంట్స్లోకి వాటర్ ఎంటర్ అయ్యి అక్కడ వాళ్ళ లైఫ్స్ కానీ అన్ని చేంజ్ చేసి ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ దీంట్లో లాస్ట్లో అతను చనిపోతాడు అనే విషయం బయటకు తెలుస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది స్క్రిప్ట్. అప్పుడు నేను సరే అనుకుని సరే ఇంకేదైనా చేద్దాం, ఇంకోటి చేశాను. లాస్ట్కి వినాయకుడు ఏదైతే చూశారు దాని
ఇనీషియల్గా ఈ స్క్రిప్ట్ నేను ముగ్గురు చెప్పాను. ఒకటి రామోజీ ఫిల్మ్స్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి ఇది యాక్చువల్గా తెలుగు హిందీ సైమల్టేనియస్గా చేద్దామని చెప్పాను. వాళ్ళకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో నాకు తెలియదు. స్క్రిప్ట్ వర్కౌట్ కాదు, సరే వదిలేసాను. తర్వాత జీ తెలుగు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అప్పటికి ఇంకా ప్రొడక్షన్లో దిగలేదు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఛానల్ రైట్స్ మీద పోవాలంటున్నారు కదా, అదే అమౌంట్తో సినిమా తెచ్చు మీ ప్రింట్ అంటే ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది, నేను కాంట్రాక్ట్ బేసిస్ నుంచి చేస్తానని ఒక చిన్న ప్రపోజల్ పెట్టాను. వాళ్ళు అంటే బాంబే నుంచి క్లియరెన్స్ రావాలో ఏదో మీకు అయిన తర్వాత ప్రేమ్ కుమార్ కలిసి ఆయనకి సబ్జెక్ట్ చెప్పాను. చెప్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ వాజ్ ఇంట్రెస్ట్. ప్రేమ్ కుమార్ వినాయకుడు ప్రొడ్యూసర్. ఓకే, సో ఆయన ఈ వాజ్ ఇంట్రెస్ట్ విత్ ద హోల్ సబ్జెక్ట్. సో ఆయన దగ్గర ఆ టైంలో డబ్బులు లేవు. యాక్చువల్లీ సినిమా తీయాలని ఉంది కానీ డబ్బులు లేవు. ఇది ఎప్పుడంటే ఆనంద్ రిలీజ్ అయిన తర్వాత, గోదావరి శేఖర్ చేస్తున్నాడు ఆ టైంలో. సో ఆయన దగ్గర డబ్బులు లేకపోతే అట్లా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. లోపల శేఖర్ హ్యాపీ డే స్టార్ట్ చేస్తున్నాడు, నేను వెనక్కి వెళ్ళాను. హ్యాపీ డే సైన్ వెంటనే ఇగేం కాల్ మీ బడ్జెట్ లెట్స్ గో అహెడ్, డబ్బులు సెట్ అయ్యాయి, నేను స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా చాలా లాంగ్ ప్రాసెస్ ఇది జరిగింది. యాజ్ యూ సెట్ ఒక ఆఫ్ బిట్ కమర్షియల్ ప్రాసెస్ ఏదో డిఫరెంట్ జోనర్లో పెట్టి జనాలను రిసీవ్ చేసుకుంటారనే ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఒకటి ఏంటంటే దీనికి ఇంత అప్లాజ్ వచ్చింది కదా, ఈ అప్లాజ్ నాకు వినాయకుడు రిలీజ్ అయిన టైంలో కంటే ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువ వస్తుంది. ప్రాబబ్లీ ఆ టైం తీసుకుంది అయితే, ఎందుకంటే చాలా మంది చూడలేదు వినాయకుడు. చూసిన వాళ్ళు చూసారు, చూడని వాళ్ళు టీవీ ఛానల్లో చూసి ఆ తర్వాత కాల్స్ చేస్తున్నారు, నేను చూడలేదు ఇంకా. జగత్ బాబు గారు మొన్న ఎప్పుడు కాల్ చేసి రమ్మంటే కలిసాను వెళ్ళి. ఈ వాజ్ సేయింగ్ కదా, నేను సినిమా చూడలేదు, నేను టీవీలో చూసాను, చాలా బాగా తీసుకున్నాను అని అప్పుడు కాల్ చేసి మాట్లాడారు. సో ఇట్లా చాలా ఉంది. సింపుల్ లాజిక్. ప్రతిరోజు బిర్యానీ తినేవాడికి ఒక రోజు మజ్జిగానం పెడితే కనుక చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. రోజు మజ్జిగానం తింటే సిరప్ వస్తుంది మళ్ళీ. సో అలా అయిపోయింది. అంటే ఒక కూల్ మంచి ఫిల్మ్, డీసెంట్ ఫిల్మ్ అనేది లేదు. ఎక్కడో ఒక శేఖర్ తీస్తున్నాడు, లేకపోతే ఇంద్రగంట తీస్తున్నాడు, లేకపోతే అట్లా ఏదో నేను అటెంప్ట్ చేస్తున్నాను. ఇట్లా ఎవరో 4-5 ఉన్నారు. ఏదో జంజర్ గారు చేసేవారు ఇట్లాంటి ఫిల్మ్. జంజర్ గారు కానీ, బాబు గారు కానీ, విష్ణునాథ్ గారు కానీ, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళు అటెంప్ట్ చేశారు. సో ఆ తర్వాత ఎవరు అటెంప్ట్ చేయడం లేదు. అందరూ ఏంటంటే పెద్ద హీరో పెట్టుకున్నాం, మాస్ ఫిల్మ్ చేద్దాం, లేకపోతే కమర్షియల్ కమర్షియల్ ఉన్నారు కదా, ఆ కమర్షియల్ సినిమా తీద్దాము అనే దీంట్లోనే ఉన్నారు. కానీ ఇట్లాంటి ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ లేదు. నేను నిజంగా పేజ్ చూసాను. వినాయకుడు తీసే ముందర నేను మెట్కప్లో పేజ్, అందులో అబ్బాయి లావుగా ఉన్నాడు, అమ్మాయి నిజంగా చాలా బాగుంది. వాళ్ళతో సాఫ్ట్వేర్ దీంట్లో వర్క్ చేసిన ఎప్రోడ్లో ఎక్కడ ఉన్నారు, యూస్లో ఎక్కడ ఉన్నారు. వాళ్ళని ఎవరు కలిసాను, ఎవరు ఫ్రెండ్ దగ్గరికి వస్తే కలిసాను. నేను ఇట్లా తీద్దాం అనుకుంటానని చెప్పాను. వెరీ హ్యాపీ. వాళ్ళు లవ్ మ్యారేజ్, అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో అంటే మనకి తెలుసున్న సర్కిల్లో జరగకపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచంలో కామన్. ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా పెళ్లి చేసుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో కళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ ఫ్యాక్ట్. ఇది అంటే ఇప్పుడు ప్రాబబ్లీ ఇలా ఉన్నాను నేను, 2 రోజులు అయిన తర్వాత నేను కూడా లావ్ అయిపోవచ్చు, అది ఎవరు చెప్పలేదు. అది మాత్రం అమ్మాయిలు లావుగా ఉన్నవాడిని లైక్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అది రియల్ లైఫ్లో జరుగుతాయి. అదేమి అంటే అవుట్ ఆఫ్ ద బ్లూస్ తీసుకొచ్చిన